విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. ఋతువాక్ అనే మహర్షికి ధర్మపత్ని వలన ఒక కుమారుడు రేవతి నక్షత్రంలో కూడిన గూడంత కాలంలో జన్మించాడు. ఋషి దంపతులు ఆనందంతో జాతకర్మాదులన్నిటినీ శాస్త్ర ప్రకారంగా చేయించారు. కానీ కొడుకు పుట్టినప్పటి నుండి అతడి తల్లిదండ్రులు ఆదివ్యాధి పీడితులై మంచం పట్టారు. కారణం తెలియడం లేదు. గత జన్మలో కుమారుడు చేసిన దోషాల ఫలితాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నామేమో అనుకుంటున్నారు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని శాస్త్రం అంటుంది. కుమారుడు చేసిన మహా పాతకాలే రోగ రూపంలో మనని పీడిస్తున్నాయేమో అని మిక్కిలి దిగులు పడ్డారు. యద్భావం తద్భావతి అన్నట్లుగా కుమారుడు వాళ్ళు భావించినట్లే తయారయ్యాడు. ఋషి దంపతులు కుమారుని చూసి అంతులేని దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. పున్నామా నరకాత్రాయతే ఇతి పుత్ర అని అంటుంది శాస్త్రం. పున్నామ నరకంలో నుంచి బయటపడేస్తాడు అని అంటుంది శాస్త్రం. అని మన కుమారుడు మనని నరకంలోకి పడేస్తున్నాడు. ఇటువంటి కుమారుడు పుట్టడం కంటే కుమారులు లేకుండా ఉంటేనే బాగుండేదేమో అని వాపోతున్నారు. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలుగదు. జనులా పుత్రుని కొనుగొని పొడగడగా పుత్రోత్సాహంబు నాడు పొందురా సుమతి అన్నట్లుగా మంచి కుమారునితో ఇల్లు కలకలలాడుతుండాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి. కుపేత్రేనాన్వాయో నష్టో జన్మ నష్టం కుమార్యాయ కు భోజననేన దివసః కుమిత్రేణ సుఖం కుతః. చెడ్డ కుమారుడి వలన వంశము, చెడ్డ భార్య వలన జీవితము, చెడ్డ భోజనం వలన రోజు, చెడ్డ మిత్రుడి వలన సుఖము నశిస్తాయంటారు పెద్దలు అనుకుంటూ ఋషి దంపతులు బాధపడుతున్నారు. ఒకనాడు వారున్న చోటికి గర్గ మహర్షి వచ్చాడు. ఋషి దంపతులు తమ గోడును మహర్షితో విన్నవించుకున్నారు. మేమెంత ధర్మబద్ధులమై ప్రవర్తించిన కుమారుడు పుట్టినప్పటి నుండి మా పరిస్థితి ఈ విధంగా అయ్యింది. ఇది నా భార్య తప్ప, లేక నా తప్ప, లేక కుమారుడి తప్ప? ఇటువంటి దుర్మార్గుడైన కొడుకు మాకు ఎట్లా పుట్టాడు? మాకు కలుగుతున్న ఈ అశాంతికి, మనోవ్యాధికి జ్యోతిశాస్త్రము నుంచి తరుణోపాయం ఏదైనా ఉంటే తెలియజేయమని ప్రార్థించారు. గర్గుడు లెక్కలు కట్టి ఋతువాగ్మాని మీరు అనుభవిస్తున్న దానికి కారణం మీరు కాదు, రేవతి గండాంత కాలంలో దుర్ముహూర్తంలో పుట్టిన మీ కుమారుడే దీనికి అంతటికీ కారణం. పుట్టిన గ్రహచార బలం వల్లనే అతడు దుర్మార్గుడయ్యాడు. మీ ఆదివ్యాధులకు అదే కారణం. ఈ దుఃఖంలో నుంచి బయటపడాలంటే దుర్గాదేవిని ఉపాసించడమే మార్గం. ఆమెని ఆరాధిస్తే సమస్త దోషాలకు మహాశాంతి కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఋతువాక్ మహర్షికి రేవతి నక్షత్రం మీద అంతులేనంత కోపం వచ్చింది. వెంటనే నక్షత్రాన్ని ఆకాశం నుండి నేల మీదకి రాలిపొమ్మని శపించాడు. వెంటనే ఆ నక్షత్రం మండుతూ కుముద పర్వతం మీదకి రాలిపడింది. అప్పటి నుండి ఆది రైవతక పర్వతమయ్యింది. అదుగో ఆ పర్వతానికి చేరుకొని ఋషి దంపతులు దుర్గాదేవిని ఆరాధించి సుఖశాంతులను పొందారు. కుపుత్రుడు సుపుత్రుడుగా మారిపోయాడు. నేల రాలిన రేవతి నక్షత్ర తేజస్సులో నుంచి ఒక కన్య ఆవిర్భవించింది. అపర లక్ష్మిలాగా ప్రకాశిస్తుంది. ప్రముజ మహర్షి ఆమె తేజస్సుకి ఆశ్చర్యాన్ని పొంది తన ఆశ్రమానికి తీసుకెళ్ళి రేవతి అని పేరు పెట్టి కన్న కూతురిలాగా పెంచుకున్నాడు. యుక్త వయస్కురాలైన రేవతికి తగిన వరుడు ఎవరా అని వెతుకుతున్నాడు. ఆమెకి తగిన వరుడు ఎంతకీ లభించకపోవడంతో దిగులుపడి హోమశాలలోకి ప్రవేశించి అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేశాడు. అగ్నిదేవుడు సంతృప్తిపడి నీ కుమార్తెకి దుర్ధముడు అనే మహారాజు తగినవాడు. అతడు అందగాడే కాక ధర్మనిరతుడు, బలా పరాక్రమ సంపన్నుడు, మహావీరుడు, మేధావి అని చెప్పాడు. అది విని ప్రముజుడు పరమానందభరితుడయ్యాడు. దైవయోగం ప్రకారంగా ఆ సమయానికి దుర్ధముడు వేట కోసం అడవికి వచ్చి ప్రముజుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. దుర్ధముడి తల్లి కాలింది, తండ్రి విక్రమశీలుడు. ఆశ్రమానికి దుర్ధముడు వచ్చిన సమయంలో ప్రముజుడు లేడు.
దుర్దముడు, ప్రియ ప్రముఖులు ఆశ్రమంలో లేరా? వారి ఆశీస్సులను పొందుదామని వచ్చాను అన్నాడు. రేవతితో హోమశాలలో ఉన్నారు అని రేవతి చెప్పిన సమాధానాన్ని విన్న దుర్దముడు హోమశాలికి వెళ్ళాడు. ద్వారంలో నిలబడ్డ దుర్దముడిని ప్రముఖుడు చూశాడు. తనను లోపలికి ఆహ్వానించిన ప్రముఖుడికి రాజు పాదాభివందనం చేశాడు. మహర్షి రాజుకి అతిథి సత్కారాలు చేశాడు. తన కుమార్తెని ప్రశ్నించిన తీరు గురించి చెప్పి అప్పటి వరకు జరిగిన విషయానంతా వివరించాడు. రాజుకి అంతా విన్న దుర్దముడు ఆలోచనలో పడ్డాడు. ప్రముఖుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిన రేవతి నక్షత్రంలోనే వివాహం జరిపించమని తండ్రిని కోరింది. ఆ నక్షత్రం లేనిదే అందులో ఎలా జరిపించమంటావన్నాడు మహర్షి కుమార్తెతో. ఋతవాగ్ముని ఒక్కడే సమర్థుడా ఏమిటి? నువ్వు కూడా అంతటి సమర్థుడవే. తలుచుకుంటే నువ్వు ఏదైనా సృష్టించగలవు. ఏది ఏమైనా నాకు రేవతి నక్షత్రంలోనే వివాహం జరిపించు అని పట్టుబట్టడంతో అంగీకరించిన ప్రముఖుడు తన తపశక్తితో నక్షత్ర మార్గంలో మరో రేవతి నక్షత్రాన్ని సృష్టించి అదే ముహూర్తంలో రేవతి దుర్దముల వివాహం జరిపించాడు. అల్లుడిని ప్రముఖుడు వరం కోరుకోమన్నాడు. నేను స్వయంభువ మను వంశంలో పుట్టాను కనుక నా మన్వంతరానికి అధిపతి అయ్యే కుమారుడు కలిగేటట్లు వరం ఇవ్వమన్నాడు దుర్దముడు. దుర్దమా, మహాదేవిని ఉపాసించు. దేవి భాగవతం అనే మహాపురాణాన్ని 5 సార్లు చదివించుకొని విను. అప్పుడు మీ ఇద్దరికి పుట్టేవాడు 5వ మన్వంతరానికి అధిపతి అవుతాడు అని ప్రముఖుడు ఆశీర్వదించాడు. రాజధానికి వెళ్ళి ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్న దుర్దముడి రాజధానికి లోమశ మహర్షి వచ్చాడు. అతిథి మర్యాదలు చేసి దేవీ భాగవతం వినిపించమని ప్రార్థించాడు. ఆ మహాదేవి యందు భక్తి కలగడమే శుభసూచన. భక్తి కలిగితే ఆమె అనుగ్రహం లభించినట్లే. నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని దుర్దముడికి లోమశుడు 5 సార్లు పురాణం వినిపించాడు. శ్రద్ధగా విని దుర్దముడు మహర్షిని సత్కరించాడు. రేవతి గర్భాన్ని ధరించింది. ఒక శుభముహూర్తంలో లోక శుభంకరుడైన కుమారుని కన్నది. అతడి జాతకర్మాది క్రియాకలాపాలన్నిటినీ రాజు ఉత్సవాల్లాగా జరిపించాడు. అతడి పేరు రైవతుడు దినదిన ప్రవర్ధమానుడై ఉపనయనం చేసుకుని గురుకులంలో వేద శాస్త్రాలన్నిటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ధనుర్విద్య పారంగు తొడవడంతో పాటు ధర్మశాస్త్రాన్ని రచించి బోధించాడు. రైవతుడి యోగ్యతలను గుర్తించి బ్రహ్మదేవుడు మన్వంతరాధిపతిని చేశాడు. అగస్త్య, ఇది దేవీ భాగవతం వినడం వల్ల కలిగే గొప్పదనం. ఇంతకన్నా ఎక్కువగా చెప్పడం ఎవరి వల్ల కాదు అన్నాడు కుమారస్వామి. విన్నంత వరకు ఆనందించి సంతృప్తితో తన ఆశ్రమానికి అగస్త్యుడు వెళ్ళాడు. అన్నీ విన్న సౌనకాది మహర్షులు, సూత మహర్షి, దేవి భాగవత మహత్యాన్ని అద్భుతంగా చెప్పావు. అయినా మాకు ఇంకా కొన్ని సందేహాలున్నాయి. ఈ పురాణం వినడానికి ఉన్న నియమాలు ఏమిటి? ఎప్పుడు చదవడం మొదలు పెట్టాలి? ఎక్కడ మొదలు పెట్టాలి? ఎట్లా వినాలి? ఈ సందేహాలను తీర్చిన తర్వాత పురాణాన్ని వినిపించని ప్రార్థించారు. సూతుడు సౌనకాదులతో ఈ పురాణం వినేటప్పుడు కొన్ని సాధారణ నియమాలను పాటిస్తే విన్న ఫలితం పూర్తిగా లభిస్తుంది. సమస్త కోరికలు నెరవేరుతాయి. మొట్టమొదట జ్యోతిష శాస్త్రవేత్తని అడిగి పురాణం వినడానికి మంచి ముహూర్తం పెట్టించుకోవాలి. జ్యేష్ఠ మాసంలో కానీ ఆషాఢ మాసంలో కానీ ప్రారంభించాలి. అప్పటి నుండి 6 నెలలు శుభప్రదాలు. ఈ పురాణం చదవడానికి హస్త, అశ్వని, మూల, పుష్యమి నక్షత్రాలు మంచివి. మంచి తిథిని, మంచి వారాన్ని కూడా చూసుకొని మొదలుపెట్టాలి. మనకి ఉన్న కోరికను అనుసరించి దానికి తగిన ముహూర్తాన్ని పెట్టించుకోవాలి. ధర్మప్రాప్తి, ధనప్రాప్తి, రాజ్యప్రాప్తి, జ్ఞానప్రాప్తి, రాజ రోగ భయ నివారణ, పీడ నివారణ, ఇట్లా అనేక కోరికలు ఉంటాయి కదా. కనుక వాటికి తగిన ముహూర్తాన్ని నిశ్చయించుకోవాలి. పుష్యమి దగ్గర నుండి 27 నక్షత్రాలను 7 రాశులుగా చేసి పారాయణ ఫలితాలను చెప్పారు. లేదా మహాదేవి ప్రీతి కోసం మాత్రమే దేవీ భాగవతం వింటున్నాను అనుకున్నట్లయితే దేవీ నవరాత్రిలో 4 రోజులు ఉత్తమోత్తమైనవి. అంటే సప్తమి నుండి దశమి వరకు 4 రోజులు. మిగిలిన మాసాల్లో కూడా తీదివార నక్షత్రాలు మంచివిగా చూసుకుంటే చాలు. కోరిక లేకుండా చదవడానికి అన్ని మాసాలు మంచివి.